వెల్కమ్ టు ఐఏసీఈ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. వింబుల్డన్ 2021 ఈజ్ ఇన్ న్యూస్. సో ఇటీవల లండన్ కేంద్రంగా ఏదైతే మనకి వింబుల్డన్ 2021 గేమ్స్ జరిగాయో సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. దాంట్లో మెన్స్ సింగిల్ విభాగం అండ్ విమెన్ సింగిల్ విభాగం అండ్ బాయ్స్ సింగిల్ విభాగంలో విజేతలుగా నిలిచిన పర్సన్స్ వీళ్ళు. అలాగే విమెన్స్ సింగిల్ విభాగంలో ఆష్లీ బార్టీ. సో ఆష్లీ బార్టీ వన్ ఆఫ్ ద ప్రపంచంలోనే ఇప్పుడు మంచి పాపులర్ టెన్నిస్ ప్లేయర్ అని చెప్పొచ్చు. సో అలాంటి ఆష్లీ బార్టీ ఆస్ట్రేలియాకి చెందిన పర్సన్ విమెన్స్ సింగిల్ విభాగంలో వింబుల్డన్ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి బాయ్స్ సింగిల్. సో మనకి బాయ్స్ సింగిల్ కేటగిరీలో ఇండో అమెరికన్ అయిన సమీర్ బెనర్జీ, ఈయన పేరు వచ్చేసి మనకి సమీర్ బెనర్జీ. సో ఈయన ఈ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. అండ్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ టెన్నిస్ ప్లేయర్గా చెప్పొచ్చు నోవాక్ జోకోవిక్. సో నోవాక్ జోకోవిక్కి మనకి ఈ వింబుల్డన్ మెన్స్ సింగిల్ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది నోవాక్ జోకోవిక్. ఈ పేర్లను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈసారి లండన్ కేంద్రంగా జరిగిన వింబుల్డన్ 2021లో విమెన్స్ విభాగంలో ఆష్లీ బార్టీ అండ్ మెన్స్ సింగిల్ విభాగంలో మనకి ఈ టైటిల్ని గెలుచుకున్న వ్యక్తి నోవాక్ జోకోవిక్. అయితే ఇక్కడున్న నోవాక్ జోకోవిక్ కానీ నెక్స్ట్ వచ్చేసి ఆష్లీ బార్టీ కానీ ఇటీవల వార్తల్లో నిలిచారు. అది వింబుల్డన్ వల్లైనా కావచ్చు లేదా ఇండైరెక్ట్లీ ఈ న్యూస్ వల్లైనా కావచ్చు. ఎందుకంటే ఈ టైటిల్ గెలవడంతో వింబుల్డన్ 2021 మెన్స్ సింగిల్ టైటిల్ గెలవడంతో నోవాక్ కెరియర్లోనే టోటల్గా 20 గ్రాండ్ స్లమ్స్ని సాధించడం జరిగింది. ప్రపంచంలో ఇలాంటి 20 గ్రాండ్ స్లమ్స్ని సాధించిన వ్యక్తులు ఇద్దరున్నారు ఆల్రెడీ, రాఫెల్ నాదెల్ అండ్ ఇంకొకటి వచ్చేసి రోజర్ ఫెదరర్. సో రోజర్ ఫెదరర్ అండ్ రాఫెల్ నాదెల్ ఆల్రెడీ 20 గ్రాండ్ స్లమ్స్ని అచీవ్ చేసిన పర్సన్స్ లిస్ట్లో ఉన్నారు. అదే కోవలోకి అదే లిస్ట్లోకి రీసెంట్గా వింబుల్డన్ 2021 మెన్స్ టైటిల్ని సాధించడంతో సో 20 గ్రాండ్ స్లమ్స్ గెలుచుకున్న పర్సన్గా నోవాక్ జోకోవిక్ కూడా ఆ లిస్ట్లో ఆ ఇద్దరు పర్సన్తో పాటు చేరడం జరిగింది. సో అది న్యూస్గా చెప్పొచ్చు. జనరల్గా మనకి గ్రాండ్ స్లమ్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా 4 ఇంపార్టెంట్ టెన్నిస్ టోర్నమెంట్స్ ఉంటాయి. ఒకటి యుఎస్ ఓపెన్ టెన్నిస్ అంటాం, ఇంకొకటి ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్, ఇంకొకటి ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్, ఇంకొకటి వింబుల్డన్. సో వింబుల్డన్, యుఎస్ ఓపెన్ టెన్నిస్, ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్, ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్. సో వీటిని కలిపి మనం గ్రాండ్ స్లమ్గా పిలుస్తాం. ఇలాంటి గ్రాండ్ స్లమ్లు 20 గెలుచుకున్న పర్సన్స్ మనకి నాదెల్ కావచ్చు, రోజర్ ఫెదరర్ కావచ్చు. రీసెంట్గా ఎవరు చేరారు అంటే నోవాక్ జోకోవిక్ చేరడం జరిగింది. సో అది ఆయనకి సంబంధించిన న్యూస్ వింబుల్డన్ 2021 మెన్స్ టైటిల్తో పాటు. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఆష్లీ బార్టీ. సో ఇటీవల విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ర్యాంకింగ్స్ని ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఆడే టోర్నమెంట్స్ని బట్టి కానీ టెన్నిస్ మ్యాచెస్ బట్టి కానీ ఛాంపియన్షిప్స్ బట్టి కానీ సో విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ అవార్డ్స్ని ప్రకటించడం, ర్యాంకింగ్స్ని ప్రకటించడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. సో ప్రపంచవ్యాప్తంగా టెన్నిస్ విమెన్స్ విభాగం చూసుకుంటే విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ఇచ్చిన ర్యాంకింగ్ ప్రకారం టాప్ ర్యాంక్లో నిలిచింది ఆస్ట్రేలియన్ టెన్నిస్ క్రీడాకారిణి ఆష్లీ బార్టీ. అంటే ఆష్లీ బార్టీ జనరల్గా ఈసారి న్యూస్లో ఉండడానికి 2 రీజన్స్ కారణం. ఒకటి వింబుల్డన్ 2021 విమెన్స్ సింగిల్ విజేత ఈమె, అండ్ రెండోది వచ్చేసి విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ఇచ్చిన ర్యాంకింగ్లో టాప్ ప్లేస్లో నిలిచింది కూడా ఆష్లీ బార్టీని. అలాగే సెకండ్ ప్లేస్లో నిలిచిన పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ ప్లేస్లో ఉన్న పర్సన్ ఎవరు అంటే నవామి ఒసాకా, జపాన్కి చెందిన పర్సన్. ఈమె కూడా పలుసార్లు న్యూస్లోకి రావడం జరిగింది ఈ ఇయర్. జపాన్కి చెందిన టెన్నిస్ క్రీడాకారిణి నవామి ఒసాకా సెకండ్ ప్లేస్లో ఉంటే ఫస్ట్ ప్లేస్లో ఆష్లీ బార్టీ. అండ్ థర్డ్ ప్లేస్కి వచ్చేటప్పటికి అరియానా సబ్లెంకా. సో అరియానా సబ్లెంకా అనే టెన్నిస్ క్రీడాకారిణి థర్డ్ ప్లేస్లో ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే జనరల్గా టెన్నిస్ అనగానే ఇది వరకు మనకి బాగా గుర్తొచ్చే పేరు సెరీనా విలియమ్స్. అయితే సెరీనా విలియమ్స్ ఇటీవల ఇచ్చిన విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్లో టాప్ 10 ర్యాంకింగ్స్లో చోటు సంపాదించుకోలేకపోయింది. షీ ఈజ్ నాట్ ఎయిదర్ ఇన్ వన్ ఆఫ్ ద ర్యాంక్ ఇన్ టాప్ 10 లిస్ట్ అని చెప్పొచ్చు. అది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్గా కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అండ్ ఇంకొకటి గ్రాండ్ స్లమ్స్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇండియా విషయానికి వస్తే మనకి ఇండియాలో సింగిల్ గ్రాండ్ స్లమ్స్ని గెలిచిన ప్లేయర్స్ లేరు మెన్స్ విభాగంలో. అదే మెన్స్ విభాగంలో మామూలుగా డబుల్ మిక్స్లో మహేష్ భూపతి కానీ లేకపోతే కలకత్తాకి చెందిన లియాండర్ కానీ ఇలాంటి వాళ్ళు మిక్స్డ్ కేటగిరీలో గ్రాండ్ స్లమ్స్ని గెలిచారు. బట్ ఓన్లీ 1 విమెన్ ఇన్ ఇండియా, ఓన్లీ 1 విమెన్ టెన్నిస్ ప్లేయర్ ఇన్ ఇండియా
who received and who gained the tennis titles, Grand Slam titles అంటే దట్ ఈస్ సానియా మిర్జా. ఇప్పటి వరకు ఆ రికార్డు సానియా మిర్జా పేరు మీదే ఉంది. సో తను 6 గ్రాండ్ స్లమ్స్ని గెలుచుకోవడం జరిగింది. సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక్కడ. అయితే కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే మాత్రం వింబుల్డన్ 2021 విమెన్స్ ఆష్లీ బార్టే అండ్ మెన్స్ వచ్చేటప్పటికి నోవాక్ జోకోవిక్. అలాగే విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ఇచ్చిన ర్యాంకింగ్లో ఫస్ట్ ర్యాంకింగ్లో ఉన్నది ఆష్లీ బార్టే అండ్ సెకండ్ ర్యాంకింగ్లో ఉన్నది నవామి ఒసాకా. ఆష్లీ బార్టే ఆస్ట్రేలియాకి సంబంధించిన క్రీడాకారిణి అండ్ నవామి ఒసాకా జపాన్కి సంబంధించిన క్రీడాకారిణి. ఏ ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ మనకి టాప్ 10 స్థానాల్లో చోటు సంపాదించుకోలేకపోయారు విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ఇచ్చిన ఇటీవల ర్యాంకింగ్స్లో అని అడిగితే సెరీనా విలియమ్స్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బుక్ అండ్ ఆధార్కి సంబంధించి ప్రెగ్నెన్సీ బైబిల్ ఈజ్ అ బుక్ అండ్ త్వరలో ఇది కరీనా కపూర్ ప్రజెంట్ చేయబోతున్న బుక్ ఇది. సో దానికి సంబంధించిన న్యూస్. సో కరీనా ఖాన్ అండ్ రీసెంట్గా ఒక బుక్ని రాయనున్నారు. అది కూడా ఎవరితో కలిసి అంటే అదితి షా అనే పర్సన్తో కలిసి ప్రెగ్నెన్సీ బైబిల్ అనే దాన్ని రాయనున్నారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ త్వరలో ఇది రిలీజ్ కానుంది. అయితే ఈ జోనర్ని యూజ్ చేసుకొని మనం ఈ సంవత్సరం వచ్చిన కొన్ని కరెంట్ అఫైర్స్ని కవర్ చేద్దాం. అండ్ ఈ కాన్సెప్ట్ని మనం ఏమని అనుకోవచ్చు అంటే సో ద ఇంట్రెస్ట్ విచ్ ఈజ్ రైజ్డ్ ఇన్ దట్ బాలీవుడ్ యాక్టర్స్ ఇన్ దట్ బుక్స్. సో బుక్స్ విషయంలో కానీ బుక్స్ రాసే విషయంలో కానీ బాలీవుడ్ సెలబ్రిటీస్ కావచ్చు, బాలీవుడ్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్ కావచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది 2019 నుంచి చూస్తుంటే పెరుగుతూ వస్తుందని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే జోనర్లో అంటే మదర్ ఓరియంటెడ్ జోనర్లో ఇంకా 2 ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా బుక్స్ రాసి ఉన్నారు, దాన్ని రిలీజ్ చేశారు, మనం డిస్కస్ చేసాం కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కల్కి కోయిచిన్, ఆ ఫేమస్ యాక్టర్ ఇన్ జిందగీ నా మిలేగి దుబారా, కల్కి కోయిచిన్ ఆల్రెడీ అందరికీ చాలా గుర్తుండే ఉంటుంది ఈమె. సో ఈమె ఒక బుక్ని రాసింది ఎలిఫెంట్ ఇన్ ఊంబ్ అని చెప్పేసి. సో ఆ బుక్ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ డెబ్యూట్ నావెల్ ఈమెది ఎలిఫెంట్ ఇన్ ద ఊంబ్. సో ఇటీవల ఎలిఫెంట్ ఇన్ ద ఊంబ్ అనేది న్యూస్లో కనిపించింది. ఇది ఎవరు రాసింది, ఏ బాలీవుడ్ సెలబ్రిటీ రాసిన బుక్ అంటే కల్కి కోయిచిన్ రాసిన బుక్గా చెప్పచ్చు. ఇదే జోనర్లో అంటే మదర్ ఓరియంటెడ్ జోనర్లోనే ఇంకొక పర్సన్ ఉన్నారు, తాహీర్ కశ్యప్ ఖురానా, ఆయుష్మాన్ ఖురానా యొక్క వైఫ్ తాహీర్ కశ్యప్ ఖురానా. సో ఈమె చాలా బుక్స్ రాసి ఉన్నారు, కానీ రీసెంట్గా ఈమె రాసిన బుక్ వచ్చేసి ద 7 Sins బీయింగ్ అ మదర్. ద 7 Sins బీయింగ్ అ మదర్ అనే బుక్ని కూడా ఈమె ఇటీవల రాశారు, దాన్ని పబ్లిష్ చేయడం జరిగింది. మనం డిస్కస్ చేసాం కూడా. అంటే బాలీవుడ్ సెలబ్రిటీస్ కావచ్చు, వాళ్ళు మదర్ జోన్ అంటే ఆ జోన్కి సంబంధించి రాసిన బుక్స్ ఏంటంటే కరీనా కపూర్ ఖాన్ కావచ్చు, ఆమె రాసింది ప్రెగ్నెన్సీ బైబిల్ అండ్ రిలీజ్ చేయబోతున్నారు, అది ఒకటి. నెక్స్ట్ ఎలిఫెంట్ ఇన్ ఊంబ్ అనే రాసింది ఎవరు అంటే కల్కి కోయిచిన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద 7 Sins బీయింగ్ అ మదర్ రాసింది ఎవరు అంటే మనకి తాహీర్ కశ్యప్ అనే పర్సన్ రాసి ఉన్నారు. తాహీర్ కశ్యప్ ఆల్రెడీ చెప్పాం, ఆయుష్మాన్ ఖురానా యొక్క వైఫ్ ఈమె తాహీర్ కశ్యప్ ఖురానా. ఆయుష్మాన్ ఖురానా కూడా ఒక బుక్ని రాసి ఉన్నారు, దాని పేరు వచ్చేసి క్రాకింగ్ డౌన్. సో క్రాకింగ్ డౌన్ కోడ్ అని చెప్పేసి ఒకటి రాశారు, మై జర్నీ టు బాలీవుడ్ క్రాకింగ్ డౌన్ కోడ్ అని ఆయుష్మాన్ ఖురానా రాశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నజీరుద్దీన్ షా, ఆ వెరీ ఫేమస్ బాలీవుడ్ సెలబ్రిటీ నజీరుద్దీన్ షా కూడా ఒక బుక్ రాశారు, అండ్ దెన్ వన్ డే. ఆ బుక్ వచ్చేసి పేరు అండ్ దెన్ వన్ డే, చాలా పాపులర్ అయింది ఈ బుక్ ఇండియాలోని కొద్ది కాలంలో. అండ్ దెన్ వన్ డే అనే బుక్ని రాసింది నజీరుద్దీన్ షా. అలాగే ఇటీవల చనిపోయిన ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ అయిన రిషి కపూర్, రిషి కపూర్ గారి గురించి కూడా ఒక బుక్ ఉంది, కుల్లాం కుల్లా. సో కుల్లాం కుల్లా అనే బుక్ రిషి కపూర్ గారి గురించి ప్రస్తావిస్తారు. అండ్ నెక్స్ట్ నజీరుద్దీన్ షా రాసిన వెరీ ఫేమస్ బుక్గా అండ్ దెన్ వన్ డే అనే దాన్ని చెప్పొచ్చు. అదే మదర్ జోనర్లో ఈ సంవత్సరం బాలీవుడ్ సెలబ్రిటీస్ రాసిన బుక్స్ మాత్రం ఈ మూడింటిని గుర్తుపెట్టుకోండి, ఇది ముఖ్యంగా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. తహీర్ కశ్యప్ గురించి ఫస్ట్ చెప్పాం, ద 7 Sins ఆఫ్ బీయింగ్ అ మదర్. నెక్స్ట్ వచ్చేసి కల్కి కోయిచిన్, ఎలిఫెంట్ ఇన్ ద ఊంబ్. రీసెంట్ కరెంట్ అఫైర్లో అయితే ప్రెగ్నెన్సీ బైబిల్ అండ్ విచ్ ఈజ్ రిటర్న్ బై దట్ కరీనా కపూర్ విత్ అదితి షా. అదితి షాతో కలిసి కరీనా కపూర్ ఈ బుక్ని రచించి ఉన్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ బుక్ అండ్ ఆధార్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి క్రిప్టో గేమింగ్ గార్డెన్. సో క్రిప్టో గేమింగ్ గార్డెన్ అనేది న్యూస్లో ఉంది. భారతదేశంలోనే మొట్టమొదటి క్రిప్టో గేమింగ్ గార్డెన్ అనే దాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభిస్తున్నారు అంటే ఉత్తరాఖండ్. ఎస్పెషల్లీ ఉత్తరాఖండ్లోని ఏ ప్రాంతం అంటే డెహ్రాడూన్ అనే ప్రాంతంలో దీన్ని ప్రారంభించబోతున్నారు, అందుకని చెప్పేసి మనకి న్యూస్లో ఉంది. సో జనరల్గా మనం క్రిప్టో అనే మాట మనకి నార్మల్గా తెలుసు, క్రిప్టో కరెన్సీ అంటాం కదా, డిజిటల్ కరెన్సీ. సో దాని గురించి తెలుసు, బట్ ఇట్ ఈస్ అ కంప్లీట్లీ డిఫరెంట్. క్రిప్టో గేమింగ్ గార్డెన్ అంటాం. సో ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఇలాంటి కాన్సెప్ట్, క్రిప్టో గేమింగ్ కాన్సెప్ట్తో ఒక గార్డెన్ని డెవలప్ చేయబోతున్నారు. ఇవి ఓల్డెస్ట్ మొక్కలుగా చెప్పొచ్చు, చాలా పురాతనమైన ప్లాంట్స్, ఎప్పటి నుంచో ఉన్నవి.
అండ్ ఎస్పెషల్లీ ఇంకొక డెఫినేషన్ ఎలా చెప్పొచ్చు అంటే నో సీడ్స్ నో ఫ్లవర్స్, అంటే ఇవి విత్తనాల వల్ల వచ్చే మొక్కలు కాదు ఈ గార్డెన్లో ఉన్నవి, అండ్ ఫ్లవర్స్ లాంటివి రావు. యాక్చువల్గా ఇక్కడున్న మొక్కలన్నీ కూడా ఎలా వస్తాయి లేదా ఎలా పెరుగుతాయి అంటే ఆల్గీ వల్ల కానీ, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి ఫంగీ అంటాం కదా, సో ఫంగీ వల్ల కానీ, మొసెస్ వల్ల కానీ, నాచు, ఫంగీ, ఆల్గే ఇలాంటి వాటి వల్ల ఇక్కడున్న మొక్కలు అనేవి డెవలప్ అవుతాయి. అలా 50 రకాల జాతులకు చెందిన డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ని మనకి ఈ క్రిప్టో గేమింగ్ గార్డెన్ ద్వారా ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ప్రారంభిస్తున్నారు. సో అది మనకి న్యూస్లో ఉంది. దీనివల్ల లాభం ఏంటి అంటే యాక్చువల్గా 2 కైండ్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇలాంటి వాటి వల్ల ఏవైతే మొక్కలు వస్తాయో, ప్లాంట్స్ వస్తాయో అవన్నీ కూడా పొల్యూషన్ ఉన్న వాతావరణంలో పెరగవు. వేర్ ద పొల్యూషన్ ఈస్ దేర్ మ్యాక్సిమం ఇన్ దట్ ఏరియా దిస్ ప్లాంట్స్ ఆర్ నాట్ అవైలబుల్. సో అసలు మనకి అక్కడ కాలుష్యం ఉంది అనుకోండి, మ్యాక్సిమం కనిపించవు, మేబీ చాలా తక్కువ సంఖ్యలో కనిపిస్తాయేమో కానీ ఇలాంటి గార్డెన్స్ని పొల్యూషన్ ఉన్న ప్లేస్లో పెంచలేము. అంటే మనకి ఎక్కడైతే ఈ వాటి వల్ల ఆల్గే, ఫంగీ అండ్ యాజ్ వెల్ as మొసెసెస్ వల్ల వచ్చిన మొక్కలు ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే ఇలాంటి గార్డెన్స్ ఉన్నాయో అక్కడ పొల్యూషన్ చాలా తక్కువ లేదు అనుకోవచ్చు. అది మనకి క్లైమేట్ పరంగా, ఎన్విరాన్మెంట్ పరంగా బెనిఫిట్. అండ్ రెండోది వచ్చేటప్పటికి దీంట్లో యాంటీ ఫంగస్ గుణాలు అనేవి కనిపిస్తాయి, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అనేవి కనిపిస్తాయి, అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి పోషకాలు, న్యూట్రియంట్స్ అంటాం కదా, సో అవి కూడా ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి వాటి నుంచి వచ్చే మొక్కల్లో ద బెస్ట్గా మష్రూమ్స్ని చెప్పచ్చు, పుట్టగొడుగులు అంటాం కదా, సో పుట్టగొడుగులు కానీ, లిచిన్స్ కానీ ఇవన్నీ కూడా ఇదే రకానికి చెందిన మొక్కలు. సో వాటిని మనం ఫుడ్ ప్రొడక్ట్స్గా వాడుతున్నాం, ఆహారం కోసం వాడుతున్నాం, మంచి న్యూట్రియంట్స్గా వాడుతున్నాం. సో ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి వచ్చేవి. అటు ఫుడ్గా యూజ్ అవుతుంది, ఇటు పొల్యూషన్ లెస్ కూడా ఉంటుంది. అలాంటి క్రిప్టో గేమింగ్ గార్డెన్ని ఇటీవల ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ప్రారంభించనున్నారు. సో సముద్రానికి ఆల్మోస్ట్ చాలా ఎత్తులో, సముద్ర మట్టం అంటాం కదా, సీ లెవెల్, దానికి చాలా ఎత్తులో ఈ క్రిప్టో గార్డెన్ గేమింగ్ అనేది ప్రారంభిస్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఉత్తరాఖండ్ న్యూస్లో ఉంది. ఉత్తరాఖండ్ మొన్నటి నుంచి ఎక్కువగా న్యూస్లో ఉంటుంది. ఐ మీన్ ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్ నుంచి ఆ రాజకీయ సంక్షోభం అనుకోవచ్చు, అక్కడ నెలకొన్న పరిస్థితులు కావచ్చు. ఎందుకంటే ఉత్తరాఖండ్కి ఇదివరకు చీఫ్ మినిస్టర్గా ఉన్న తిరాత్ సింగ్ రావత్ ప్లేస్లో సో ఇటీవల కొత్త నూతన చీఫ్ మినిస్టర్ అపాయింట్ అవ్వడం జరిగింది. అలాగే ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్గా ప్రస్తుతం ఎవరున్నారంటే బేబీ రాణి మౌర్య. సో బేబీ రాణి మౌర్య ఉత్తరాఖండ్ యొక్క మనకి గవర్నర్గా ఉన్నారు. అలాగే ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నది పుష్కర్ సింగ్ ధామీ. పుష్కర్ సింగ్ ధామీ ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు. తిరాత్ సింగ్ రావత్ ప్లేస్లో ఈయన అపాయింట్ అవ్వడం జరిగింది. అలాగే గవర్నర్గా బేబీ రాణి మౌర్య ఉన్నారు. ఉత్తరాఖండ్లో మనకి భారతదేశంలోని ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ టైగర్ రిజర్వ్ ఉన్నాయి, జిమ్ కార్బెట్ అనేదాన్ని. అండ్ జిమ్ కార్బెట్ కాకుండా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, నందాదేవి లాంటి ప్రదేశాలు కూడా మనకి ఉత్తరాఖండ్లో ఉన్నాయి. అంటే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, నందాదేవి, జిమ్ కార్బెట్ ఇలాంటివి ఉత్తరాఖండ్లో ఇంపార్టెంట్ ప్రదేశాలుగా చెప్పచ్చు. నైనటల్, ముస్సోరీ, ఆల్మొరా ఇలాంటి ఇంపార్టెంట్ హిల్ స్టేషన్స్ ఉన్నాయి. చీఫ్ మినిస్టర్ వచ్చేసి మనకి పుష్కర్ సింగ్ ధామీ అండ్ గవర్నర్ వచ్చి బేబీ రాణి మౌర్య. అలాగే ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ అనేది ఇటీవల న్యూస్లో ఉండడానికి కారణం క్రిప్టో గేమింగ్ గార్డెన్ అనే దాన్ని ఇక్కడ ప్రారంభించబోతున్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఫస్ట్ ప్రైవేట్ ఎల్ఎన్జీ ఫెసిలిటీ ప్లాంట్, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఎల్ఎన్జీ అంటున్నామో సో దానికి సంబంధించిన ప్రైవేట్ ప్లాంట్ని ఇటీవల మహారాష్ట్రలోని నాగ్పూర్లో ప్రారంభించారు. సో దీన్ని ప్రారంభించింది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ హైవేస్ ఎవరైతే ఉన్నారో నితిన్ గడ్కరీ. సో నితిన్ గడ్కరీ గారు దీన్ని ప్రారంభించారు. అది మనకి న్యూస్లో ఉంది. అంటే ఇటీవల కేంద్ర మంత్రి అయిన నితిన్ గడ్కరీ ఏ ప్రాంతంలో భారతదేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ ఎల్ఎన్జీ ఫెసిలిటీ ప్లాంట్ని ఓపెన్ చేశారు, ఇనాగ్రేట్ చేశారు అని అడిగితే మహారాష్ట్ర స్టేట్ ఇస్తే, అండ్ ప్లేస్ అడిగితే నాగ్పూర్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో మినిస్టర్ వచ్చేసి నితిన్ గడ్కరీ. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఏంటి అంటే మనకి జనరల్గా ఎల్ఎన్జీ ఫెసిలిటీ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి, కానీ ఇది ఫస్ట్ ప్రైవేట్ ఫెసిలిటీ ప్లాంట్. సో దీన్ని బైద్యనాథ్ ఆయుర్వేదిక్ గ్రూప్ వాళ్ళు నిర్మించారు. సో వాళ్ళు నిర్మించిన ఈ ప్లాంట్ని నాగ్పూర్లో ఇటీవల ఈ కేంద్ర మంత్రి ప్రారంభించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ మీకు ఇప్పుడు మొదలైంది కాదు, ఆల్మోస్ట్ మనకి ఏప్రిల్ మే మంత్లో స్టార్ట్ అయింది, అప్పటి నుంచి కంటిన్యూ అవుతూ వస్తుంది. మీకు గుర్తుండే ఉంటుంది బయో ఇథనాల్ అని చెప్పేసి మనం చాలాసార్లు చెప్పుకున్నాం, బయో ఇథనాల్, బయోఫ్యూయల్స్. సో ఆ కాన్సెప్ట్తో ఈ కరెంట్ అఫైర్కి ఇంటర్లింక్ ఉంది. సో అది ఏంటి అనేది చూద్దాం. యాక్చువల్గా ఇండియా ఎప్పటి నుంచో కన్వెన్షనల్ ఫ్యూయల్స్ని రీప్లేస్ చేద్దామని చూస్తుంది. కన్వెన్షనల్ ఫ్యూయల్స్ని మనం సాంప్రదాయ వనరులు అంటాం, లేదా ఫాజిల్ ఫ్యూయల్స్ అని కూడా అనొచ్చు. దానికి ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, మీకు తెలుసు కూడా. ఒకటి కోల్
అండ్ రెండోది వచ్చేసి మనకి పెట్రోలియం అండ్ మూడోది వచ్చేసి న్యాచురల్ గ్యాస్. సో వీటి వల్ల ఏంటంటే అత్యధికంగా గ్యాసెస్ రిలీజ్ అవ్వడం వల్ల పొల్యూషన్ అనేది మనకి ఎక్కువగా అవుతుంది. సో ఆ పొల్యూషన్ నుంచి ఫ్రీ అవ్వడం కోసం ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ని లేదా కన్వెన్షనల్ ఫ్యూయల్స్ని ఇండియా ఏ ఫ్యూయల్స్తో రీప్లేస్ చేయాలి అనుకుంటుంది అంటే బయో ఫ్యూయల్స్తో రీప్లేస్ చేయాలి అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ అనుకుంటుంది. సో అందుకని చెప్పేసి చాలా ఎక్స్పెరిమెంట్ చేసింది. వన్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే మనకి ఈస్టర్న్ విదర్భ లాంటి ప్రదేశాల్లో ప్యాడీ ఫీల్డ్ ఉంటుంది కదా, పాడి పంటలు. సో అక్కడి నుంచి వచ్చిన వేస్టేజ్ ఏదైతే ఉందో దాని నుంచి బయో ఇథనాల్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. బయో ఇథనాల్ ఎక్స్పెరిమెంట్ కూడా ఇండియాలో సక్సెస్ అయింది. బయో ఇథనాల్ పాలసీని కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ నితిన్ గడ్కరీ ఏమంటారంటే ఇనాగ్రేషన్లో ఏదైతే ఇట్లా ఎల్ఎన్జీ ప్రైవేట్ ఫెసిలిటీ ప్లాంట్ స్టార్ట్ చేశామో ఇలాగే ఇండియాలో బయోఫ్యూయల్స్ కాన్సెప్ట్ని కూడా మనం డెవలప్ చేయాలి. ఆల్రెడీ బయో ఇథనాల్ లాంటివి ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయ్యాయి. ఇండియా ఇప్పటికే షుగర్ కావచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ రైస్ కావచ్చు, షుగర్ రైస్ ప్రొడక్షన్ అనేది సర్ప్లస్ చాలా ఎక్కువ ఉంది. సో అలాంటప్పుడు వీటి నుంచి ఏదైతే మనకి రా మెటీరియల్ వస్తుందో లేదా వీటిని మ్యానుఫ్యాక్చర్ చేయగా మిగిలిపోయిన మెటీరియల్, వేస్టేజ్ అయిన మెటీరియల్ ఏదైతే ఉంటుందో సో వాటి నుంచి బయోఫ్యూయల్స్ తయారు చేయొచ్చు కదా. సో అప్పుడు ఆ బయోఫ్యూయల్స్ని ఈ ఫాజిల్ ఫ్యూయల్స్తో కంప్లీట్గా మార్చొచ్చు కదా అని చెప్పేసి ఇటీవల నితిన్ గడ్కరీ చెప్పడం జరిగింది. కాబట్టి న్యూస్లో బయోఫ్యూయల్స్ అనే మాట కనిపిస్తే రీసెంట్లీ దట్ నితిన్ గడ్కరీ యూనియన్ మినిస్టర్ ఈజ్ అడ్రెస్డ్ ద biofuels. So which of the following is a best example for biofuel? So అందులో బయో ఇథనాల్ ఇవ్వచ్చు, పెట్రోలియం, కోల్, న్యాచురల్ గ్యాస్ ఇవ్వచ్చు. ఆన్సర్ వచ్చేసి బయో ఇథనాల్ అవుతుంది. సో ఇలా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే 1820 కొన్ని జీకే ఫ్యాక్ట్స్ కూడా చూడాలి దీనికి సంబంధించి. 1820లో మొట్టమొదటిసారిగా మైకెల్ ఫారడే అనే పర్సన్ అండ్ ఈ ఎల్ఎన్జీ అనే దాన్ని కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉందో దాన్ని మైకెల్ ఫారడే అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా 1920లో ప్రస్తావించడం జరిగింది. దాని తర్వాత 1920లో వెస్ట్ వర్జీనియా అనే ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఈ ఎల్ఎన్జీ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేశారు. దాని తర్వాత 1964లో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఇక్కడి నుంచే మనకి ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ యొక్క ఇంపార్టెన్స్ పెరిగిందని కూడా చెప్పొచ్చు. 1964లో యాజ్రూ అనే ప్రదేశం ఉంది అర్జెంటీనాలో. సో అక్కడ ఒక పెద్ద ఎల్ఎన్జీ ప్లాంట్ని స్టార్ట్ చేసి వరల్డ్ ట్రేడ్ స్టార్ట్ చేశారు. యూకేకి, ఇతర కంట్రీస్కి, అరబ్కి, ఇతర కంట్రీస్కి కూడా ఈ ఎల్ఎన్జీని సప్లై చేయడం స్టార్ట్ చేశారు 1964 నుంచి. అది ఈ ఎల్ఎన్జీ యొక్క మెయిన్ బ్యాక్గ్రౌండ్ అని చెప్తాం. 1820లో మైకెల్ ఫారడే ఇంట్రడ్యూస్ చేసిన ఈ ఎల్ఎన్జీ ఏదైతే ఉందో దాని తర్వాత వివిధ కంట్రీస్ స్థాపించాయి, ప్రొడ్యూస్ చేస్తున్నాయి, ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి అండ్ వాళ్ళ కంట్రీలో పబ్లిక్ ఆథరైజ్డే కాకుండా ఇలా ప్రైవేట్ ఆథరైజ్డ్గా కూడా ఇలాంటివి ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ప్రపంచంలో ఇప్పటికీ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఎల్ఎన్జీగా ఉన్న కంట్రీ ఏది అంటే ఖతార్. యాజ్ పర్ ద డేటా ఖతార్ ఈజ్ ద టాపెస్ట్ కంట్రీ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎల్ఎన్జీగా చెప్పచ్చు. అలాగే ఎల్ఎన్జీ ప్రపంచంలోనే ఎల్ఎన్జీ అతిపెద్ద పోర్టుని కలిగి ఉన్న కంట్రీ ఏది అంటే సౌత్ కొరియా. సౌత్ కొరియా ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ప్రొడ్యూసర్ పోర్టుని కలిగి ఉంది. సో ఈ రెండు జీకే ఫ్యాక్ట్స్లోకి వస్తాయి. సో దట్ ఈస్ అబౌట్ దట్. ఫస్ట్ ప్రైవేట్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఫెసిలిటీ ప్లాంట్ విచ్ ఈ స్టార్టెడ్ ఇన్, ఎక్కడ స్టార్ట్ అయింది? నాగ్పూర్, మహారాష్ట్రలో. ఎవరు స్టార్ట్ చేశారు అంటే నితిన్ గడ్కరీ స్టార్ట్ చేసి ఉన్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేసేటప్పటికి అసలు ఈ కాన్సెప్ట్ ఎవరు ఇచ్చారు అంటే మైకెల్ ఫారడే. ప్రపంచంలో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఎల్ఎన్జీ ఏది అంటే దట్ ఈస్ అ ఖతార్. మరి పోర్ట్ ఏది అంటే సౌత్ కొరియా. అయితే జీకే ఫ్యాక్ట్స్లోకి వస్తే మాత్రం బయోఫ్యూయల్స్ని గుర్తుపెట్టుకోవాలి. బయోఫ్యూయల్స్లో ఇప్పటికే ఇండియా ఎక్స్పెరిమెంట్ చేసి సక్సెస్ అయిన కాన్సెప్ట్ ఏది అంటే బయో ఇథనాల్. అది మనకి మెయిన్ థింగ్. నెక్స్ట్ వన్ చూద్దాం. యూపీ న్యూ పాపులేషన్ పాలసీ. సో యూపీ న్యూ పాపులేషన్ పాలసీ అనేది న్యూస్లో ఉంది. సో జనరల్గా ఇది వరకు ఏంటి అంటే ప్రత్యేకంగా ఒక డే వస్తే ఆ డేకి సంబంధించిన ఈవెంట్స్ని ఆ రోజు చేసేవాళ్ళు, రికగ్నైజ్ చేసేవాళ్ళు. కానీ దాని తర్వాత నుంచి ఇప్పుడు సినారియో ఎలా మారింది అంటే ఏదైనా డే వస్తే దాన్ని అనుసరించి 2 నెలలు లేదా కొన్ని ప్రోలాంగ్డ్ పీరియడ్ వరకు దానికి సంబంధించిన ఏదో ఒక ప్రోగ్రామ్ని ఇండియాలో డిజైన్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ June 8 మీకు గుర్తుండే ఉంటుంది. June 8 వచ్చేటప్పటికి వరల్డ్ ఓషన్ డే. సో మనకి ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం అనేది ఎప్పుడు అంటే June 8.
దాన్ని డిపెండ్ అయ్యి దాన్ని పురస్కరించుకుని సెంట్రల్ గవర్నమెంట్ ఒక 2 months పీరియడ్ క్యాంపెయిన్ని నిర్వహించింది. అది కూడా మనం డిస్కస్ చేసాం. ప్లాస్టిక్ హ్యాకథాన్ అనే ప్రోగ్రామ్, అంటే ఏదైతే సముద్రంలో ప్లాస్టిక్ ఉన్నాయో సో వాటిని రిమూవ్ చేయడం కోసం ప్లాస్టిక్ హ్యాకథాన్ అనే దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏ డే సందర్భంగా స్టార్ట్ చేసింది అంటే వరల్డ్ ఓషన్ డే June 8 సందర్భంగా స్టార్ట్ చేసింది. ఎగ్జాక్ట్గా ఇలాంటి సిమిలర్ కరెంట్ అఫైరే జూలై మంత్లో వచ్చింది. ఎందుకంటే జూలై 11th అనేది మనకి ఏంటి అంటే వరల్డ్ పాపులేషన్ డే అంటాం. UN యొక్క పాపులేషన్ డే అనేది వరల్డ్ పాపులేషన్ డే జూలై 11th రికగ్నైజ్ చేయబడింది. ఆ డేని ఉద్దేశించి యూపీ ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది ఇండియాలో, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. దాని పేరే మనకి యూపీ న్యూ పాపులేషన్ పాలసీ. ఆల్రెడీ అందరికీ తెలుసు, మనకి ప్రపంచంలోనే ఫస్ట్ పాపులేటెడ్ కంట్రీగా చైనా ఉంటే సెకండ్ పాపులేటెడ్ కంట్రీగా ఇండియా ఉంది. అయితే భారతదేశాన్ని విషయానికి వస్తే భారతదేశంలో మోస్ట్ పాపులేటెడ్ సిటీస్, అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రాలు, మోస్ట్ పాపులేటెడ్ స్టేట్స్ ఏవి అంటే ఒకటి ఉత్తరప్రదేశ్ అని అందరికీ తెలుసు. సో దాని తర్వాత మహారాష్ట్ర ఉంది, దాని తర్వాత బీహార్ ఉంది. సో మనకి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ అనేవి మోస్ట్ పాపులేటెడ్ స్టేట్స్ ఇన్ ఇండియాగా చెప్పచ్చు. దాంట్లో ఫస్ట్ ప్లేస్ మాత్రం ఉత్తరప్రదేశ్కి ఉంటుంది. అలాంటి ఉత్తరప్రదేశ్లో జనాభా పెరుగుదలని కంట్రోల్ చేయడం కోసం, జనాభా వృద్ధి రేటుని కంట్రోల్ చేయడం కోసం, పాపులేషన్ ఇంక్రీజ్ రేట్ని కంట్రోల్ చేయడం కోసం 2021 2021 నుంచి 2030 ఈ మధ్యలో ఒక పాలసీ లేదా ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన న్యూసే. వీళ్ళు ఏమనుకున్నారు అంటే 2021 నుంచి 2026 మధ్యలో 1000 మందికి గాను వృద్ధి రేటుని ఎంత తగ్గించాలి అనుకున్నారు అంటే 2.1. సో 2.1% యొక్క వృద్ధి రేటుని పర్ 1000 పీపుల్కి తగ్గించాలి అని టార్గెట్ పెట్టుకున్నారు. 2026 దగ్గర నుంచి 2030 మధ్యలో 1.9% వృద్ధి రేటుని పర్ 1000 పీపుల్కి తగ్గించాలి అని చెప్పేసి వీళ్ళు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఇది ఈ ప్రోగ్రాంలో ఉన్న మెయిన్ థింగ్. దీనికోసం అని చెప్పేసి స్కూల్స్లో కావచ్చు, కాలేజ్లో కావచ్చు, యూనివర్సిటీలో కావచ్చు, సో ఇలాంటి ప్రదేశాలలో సో వాళ్ళు క్యాంపెయిన్స్ నిర్వహించడం, అవేర్నెస్ ఇవ్వడం, హాస్పిటల్స్లో అవేర్నెస్ ఇవ్వడం, కొన్ని ప్రసూతి కేంద్రాలు అంటాం అలాంటి వాటిలో అవేర్నెస్ ఇవ్వడం, ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ లక్ష్యంతో ఈ పాలసీ కింద 2021 నుంచి 2030 లోపు పనిచేయనున్నాయి అని యూపీ ప్రభుత్వం ఇటీవల చెప్పడం జరిగింది. అది మనకి న్యూస్. అయితే న్యూస్కి సంబంధించి ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇటీవల మనకి UN యొక్క వరల్డ్ పాపులేషన్ డే అనేది ఎప్పుడు అంటే జూలై 11. దాన్ని సందర్భంగా చేసుకొని ఏ రాష్ట్ర ప్రభుత్వం మనకి UN పాపులేషన్ పాలసీ అనే దాన్ని స్టార్ట్ చేసింది అంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. దాని లక్ష్యం ఏ సంవత్సరానికి పెట్టుకుంది అంటే 2030 2030కి దాని జనాభా వృద్ధి రేట్ని తగ్గించాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఇండియాలో మోస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఏది అంటే ఉత్తరప్రదేశ్, సెకండ్ వన్ మహారాష్ట్ర, థర్డ్ వన్ బీహార్. ప్రపంచంలో చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా అని తెలుసు. అయితే ఇటీవల ఒక ప్రదేశం, ఒక సిటీ అనేది న్యూస్లో ఉంది. అది జపాన్ క్యాపిటల్ అయిన టోక్యో. నార్మల్గా మీకు టోక్యో అంటే ఒలింపిక్స్ గుర్తొస్తాయి, కానీ ఒలింపిక్స్ని పక్కన పెడితే జపాన్లోని టోక్యోకి ఒక అరుదైన రికార్డ్ లభించింది. యాక్చువల్గా ప్రతి సంవత్సరం నుంచి ఉన్నదే ఈ సంవత్సరం కూడా. మోస్ట్ పాపులేటెడ్ సిటీ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన సిటీగా లేదా నగరంగా రికార్డు సృష్టించిన ప్లేస్ ఏది అంటే దట్ ఈస్ అ టోక్యో ఇన్ జపాన్. మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ అంటే చైనా, మోస్ట్ పాపులేటెడ్ సిటీ ఇన్ ద వరల్డ్ దట్ ఈస్ నథింగ్ బట్ టోక్యో ఇన్ జపాన్. సో అది ఒక జీకే ఫ్యాక్ట్గా గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ యూపీ న్యూ పాపులేషన్ పాలసీ. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మలాలా డే. UN జూలై 12 అనే దాన్ని మలాలా డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో జనరల్గా ఈ జనరేషన్ పీపుల్కి అండ్ ఎస్పెషల్లీ 2014 నుంచి మలాలా పేరు చాలా మందికి ప్రపంచవ్యాప్తంగా తెలుసు. ఎందుకంటే 2014లో నోబెల్ పీస్ ప్రైజ్, నోబెల్ శాంతి బహుమతిని అండ్ ఇండియాకి సంబంధించిన ఎవరైతే మనకి ఒక పర్సన్ ఉన్నారో కైలాస్ సత్యార్థి, ఆయనతో కలిసి మలాలా ఈ సంయుక్తంగా నోబెల్ పీస్ ప్రైజ్ అవార్డుని 2014లో తీసుకుంది. అప్పటి నుంచి కూడా చాలా మందికి మలాలా నేమ్ నోటెడ్ అని చెప్పచ్చు. October month in 2012 she was shot by the Taliban gunman. సో తాలిబాన్ గన్మ్యాన్ ఆమెని అటాక్ చేయడం జరిగింది 2012లో. దాని తర్వాత ఆమె చూపించిన కరేజ్ కానీ, ఆమె ఏవైతే మాట్లాడిన మాటలు కావచ్చు, స్పీచ్ కావచ్చు, మోటివేషన్ కావచ్చు, వాట్ ఎవర్ ప్రపంచ వ్యాప్తంగా ఈమెని గుర్తించే స్టేజ్కి తీసుకెళ్ళగాయి. అండ్ దాని తర్వాత UN ఈమెకి పలు అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది. అండ్ చాలా కంట్రీస్ ఈమెకి చాలా హానర్స్ని ఇచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ కెనడా ఈమెకి సిటిజన్షిప్ని ఇచ్చి అండ్ హానర్ని ఇవ్వడం కూడా జరిగింది. షీ ఈస్ ద యంగెస్ట్ విమెన్. కెనడా హౌస్ ఆఫ్ కామన్ పీపుల్లో
ఫస్ట్ టైం ఒక యంగెస్ట్ పర్సన్ స్పీచ్ ఇచ్చిందంటే అది కూడా మలాలాకి చెందుతుంది ఆ క్రెడిట్ కూడా. సో అలాంటి మలాలా యొక్క బర్త్డే ఏదైతే ఉందో July 12th, సో అదే డేని UN మలాలా డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. అయితే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తినకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి తెలుసుకోవాలి. ఒకటి వచ్చేటప్పటికి ఈమె రాసిన బుక్ వచ్చేసి ఐయామ్ మలాలా, ఆల్రెడీ అందరికీ తెలిసిందే, ఫెమిలియరే. ఐయామ్ మలాలా అనే బుక్ని రాసింది మలాలా యూసఫ్జాహీ. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి 2014 ఈమెకి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. అండ్ దట్టు ఈమెకి ఇండియన్ పర్సన్ అయిన కైలాస్ సత్యార్థి ఎవరైతే చిల్డ్రన్స్ కోసం ఫైట్ చేశారో, యాక్చువల్గా ఈమె విమెన్స్ కోసం అండ్ చిల్డ్రన్ రైట్స్ కోసం ఫైట్ చేసిన వ్యక్తిగా చెప్పచ్చు. అలాంటిది కైలాస్ సత్యార్థి కూడా అదే జోనర్కి చెందిన వాళ్ళు. బచ్పన్ బచావో ఆందోళన్ లాంటి క్యాంపెయిన్స్ని నిర్వహించిన కైలాస్ సత్యార్థికి మలాలా యూసఫ్జాహీతో కలిసి 2014లో నోబెల్ పీస్ ప్రైజ్ని షేర్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత 2019లో UN ఏమని డిక్లేర్ చేసింది అంటే ద మోస్ట్ ఫేమస్ టీనేజర్ ఇన్ ద వరల్డ్ కింద ఎవరిని డిక్లేర్ చేసింది అంటే మలాలాని డిక్లేర్ చేయడం జరిగింది 2019లో. అలాగే 2019లోనే ఈమె ఇంకొక బుక్ కూడా రాసింది, దాని పేరు వీఆర్ డిస్ప్లేస్డ్. ఇది చాలా సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. వీఆర్ డిస్ప్లేస్డ్ అనే బుక్ ఎస్పెషల్లీ ఇది రిఫ్యూజీస్ కోసం రాసింది, శరణార్థులు అంటాం కదా, సో వాళ్ళకి సంబంధించిన స్టోరీస్ ఇవి. అండ్ ఎస్పెషల్లీ విమెన్ రిఫ్యూజీస్, ఎవరైతే గర్ల్స్ విమెన్స్ కేటగిరీస్ ఉంటారో, ఎవరైతే శరణార్థులుగా ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళిపోయారో వాళ్ళ యొక్క స్టోరీస్ని కలెక్ట్ చేసి వీఆర్ డిస్ప్లేస్డ్ అనే బుక్ని మలాలా 2019లో రాసి రిలీజ్ చేసింది. అంతకు ముందర పాపులర్ అయిన బుక్గా ఐయామ్ మలాలా చెప్పొచ్చు. నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ 2019 UN ఈమెను ఏమని డిక్లేర్ చేసిందంటే ద మోస్ట్ ఫేమస్ టీనేజర్ ఇన్ ద వరల్డ్ కింద ఈమెని డిక్లేర్ చేయడం జరిగింది. అలాంటి మలాలా డే అనే దాన్ని July 12th రికగ్నైజ్ చేశారు. సో నెక్స్ట్ వన్ చూద్దాం, యూరో కప్ 2020. సో యూరో కప్ 2020 ఇటీవల లండన్ కేంద్రంగా జరిగింది. సో దీంట్లో ఈ టైటిల్ని ఈసారి ఇటలీ కంట్రీ కైవసం చేసుకుంది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. ఆల్రెడీ ఈ కప్ గురించి నిన్న మనం డిస్కస్ చేసాం. ఏమని, ప్రపంచంలోనే క్రికెట్ తర్వాత అత్యంత ఆదరణ పొందిన గేమ్గా ఫుట్బాల్ ఉంది అని చెప్పేసి. అలాగే ప్రపంచంలో టాప్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ వచ్చేసి మనకి ఫిఫాగా అని చెప్పాం. అండ్ దాని తర్వాత యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్బాల్ అసోసియేషన్, దాన్ని మనం యూరో కప్ అని పిలుస్తున్నాం. అండ్ థర్డ్ వచ్చేసి కోపా అమెరికన్ కప్. సో జనరల్గా ఇది ఉంది యాజ్ పర్ డేటా. అయితే నిన్న మనం డిస్కస్ చేసుకున్నది కోపా అమెరికన్ టోర్నమెంట్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇటీవల కోపా అమెరికా 2021 టైటిల్ గెలుచుకున్న కంట్రీ ఏది అంటే అర్జెంటీనా. దీంతో అర్జెంటీనా ఈ టైటిల్ని 15 సార్లు సొంతం చేసుకుని ఉరుగ్వేతో సమానంగా ఉంది అని చెప్పి కూడా డిస్కస్ చేసాం. అది కూడా ఎవరి మీద యాంటీగా అంటే బ్రెజిల్కి అండ్ అర్జెంటీనాకి మధ్య మ్యాచ్ జరిగింది. అర్జెంటీనా ఈ టైటిల్ని గెలుచుకుంది. 2021 కోపా ఫుట్బాల్ ఛాంపియన్గా నిలిచింది అర్జెంటీనా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ ఈ రోజు ఏమొచ్చింది, యూరో కప్ అంటే యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్బాల్ అసోసియేషన్ లండన్ కేంద్రంగా యూరో కప్ 2020 అనే దాన్ని నిర్వహించింది. దాంట్లో మనకి ఈ టైటిల్ని గెలుచుకున్న కంట్రీ ఏది అంటే ఇటలీ. ఆల్రెడీ 1957లో స్విట్జర్లాండ్ కేంద్రంగా ఈ యూరోపియన్ ఫుట్బాల్ అసోసియేషన్ అనేది స్టార్ట్ అయింది. సో దాని తర్వాత చాలా కంట్రీస్, యూరోప్కి చెందిన చాలా కంట్రీస్ ఈ ఫుట్బాల్ మ్యాచ్లో పార్టిసిపేట్ చేశాయి. ఇప్పటిదాకా జర్మనీ, ఫ్రాన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్పెయిన్, ఈ 3 కంట్రీలు మోర్ దెన్ వన్స్ ఒకసారి ఈ టైటిల్ని గెలుచుకున్నాయి. అంటే ఒక్కొక్కటి 2 సార్లు ఈ యూరో కప్ని గెలుచుకోవడం జరిగింది. అలాగే ఇటీవల ఇటలీ ఈ కప్ని సొంతం చేసుకుంది. ఆల్రెడీ మీకు తెలుసు ఇటలీ యొక్క క్యాపిటల్ వచ్చేసి ఏది అంటే రోమ్గా చెప్తాం. అలాగే ఇటలీ యొక్క కరెన్సీ ఏది అంటే ఇటాలియన్ లిరా. సో ఇటాలియన్ లిరా అనేది దీని యొక్క క్యాపిటల్గా చెప్తాము, కరెన్సీగా చెప్తాము. అండ్ యాజ్ వెల్ యాజ్ క్యాపిటల్ వచ్చేసి రోమ్గా. అండ్ నెక్స్ట్ ఫిఫా 2022 అనేది ఎక్కడ జరగబోతుంది అంటే ఖతార్. సో ఖతార్ కేంద్రంగా ఫిఫా 2022 కప్ అనేది జరగబోతుంది రాబోయే రోజుల్లో. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దట్ యూరో కప్ 2020 అండ్ యాజ్ వెల్ యాజ్ సమ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు దట్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి గెలాక్టిక్ యూనిటీ 22. సో బ్రిటన్, అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఏదైతే గెలాక్టిక్ యూనిటీ 22 అనే స్పేస్ క్రాఫ్ట్ ఉందో, సో అది మనకి న్యూస్లోకి రావడం జరిగింది. ఎందుకంటే ఇటీవల ఆ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా దాదాపుగా స్పేస్లో 90 minutes స్పెండ్ చేసి సో తిరిగి వచ్చిన 4 క్రూ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వార్తల్లో నిలిచారు. దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో ఆ 4 క్రూ మెంబర్స్లో వన్ ఆఫ్ ద పర్సన్ ఇండియన్ డిసెంట్, భారత సంతతికి చెందిన పర్సన్ ఉన్నారు. ఆమె పేరు శిరీష బాండ్లా.
శిరీష బాండ్ల స్వతహాగా ఆంధ్రప్రదేశ్, ఈమె ఎవరైతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందో, ఫ్యామిలీ నేపథ్యం ఉందో అది ఇండియాలోని ఆంధ్రప్రదేశ్కి స్టేట్కి సంబంధించిన వాళ్ళు. అలాంటి శిరీష బాండ్ల ఈ 4 మెంబర్స్ క్రూలో వన్ ఆఫ్ ద పర్సన్గా మనకి గెలాక్టీ యూనిటీ 22 ద్వారా స్పేస్లోకి వెళ్ళి రావడం జరిగింది. సో దానికి సంబంధించి అలాగే భారత సంతతికి చెందిన లిస్ట్లో ఈమె 4th పర్సన్గా కూడా చోటు సంపాదించుకున్నారు. ఎందుకంటే ఇది వరకు ఆల్రెడీ మనకు తెలుసు రాకేష్ శర్మ, ఆల్రెడీ పేరు మనకి గుర్తుంది. రాకేష్ శర్మ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ ఎవరైతే స్పేస్లోకి వెళ్ళారో. దాని తర్వాత భారత సంతతికి చెందిన కల్పన చావ్లా కానీ, అండ్ దాని తర్వాత సునీత పాండ్యా విలియమ్స్ కానీ, ఇప్పుడు 4th పర్సన్గా శిరీష బాండ్ల, వీళ్ళు నలుగురు కూడా భారత సంతతికి చెందిన వాళ్ళే అండ్ స్పేస్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. అలాగే ఈ గెలాక్టిక్ యూనిటీ స్పేస్ క్రాఫ్ట్ అనేది రిచర్డ్ బ్రాన్సన్ అనే పర్సన్ స్థాపించారు. రిచర్డ్ బ్రాన్సన్ 17 సంవత్సరాల క్రితం దీన్ని స్థాపించడం జరిగింది. బ్రిటన్ అమెరికా స్పేస్ క్రాఫ్ట్ కింద ఇది చాలా పాపులర్ అయింది. ప్రస్తుతం ఇది US ఏరోస్పేస్లో వర్క్ చేస్తుంది. సో ఈ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా రిచర్డ్ బ్రాన్సన్ అండ్ ఇంకొక 3 క్రూ, ఆ 3 మెంబర్స్లో కూడా వన్ ఆఫ్ ద పర్సన్ ఈమె. సో శిరీష బాండ్ల వీళ్ళు కలిసి ట్రావెల్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇలాంటి న్యూస్ గురించి మనం చెప్పుకున్నాం. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్. సో ఈ నెల 20న అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ కూడా బ్లూ ఆరిజన్ యొక్క స్పేస్ క్రాఫ్ట్ ద్వారా స్పేస్లోకి ప్రయాణించనున్నారు. వీళ్ళ లిస్ట్లో, వీళ్ళ క్లబ్లో కూడా జెఫ్ బెజోస్ త్వరలో ఆయన నేమ్ని జాయిన్ చేయనున్నారు. సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ ఇది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ కూడా డేకి సంబంధించిందే, పేపర్ బ్యాగ్ డే. సో పేపర్ బ్యాగ్ డే అనే దాన్ని కూడా ఎప్పుడు రికగ్నైజ్ చేశారంటే జూలై 12న రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇక్కడే ఆల్రెడీ మనకు కనిపిస్తుంది. సో పేపర్ బ్యాగ్ డే అనే దాన్ని ఎందుకు రికగ్నైజ్ చేశారు అంటే పొల్యూషన్ని తగ్గించడం కోసం. ఎందుకంటే మన డైలీ లైఫ్లో మనం ప్లాస్టిక్ యూజెస్ని ఎక్కువగా వాడతాం. ప్లాస్టిక్ బ్యాగ్స్ అంటాం కదా, ప్లాస్టిక్ బ్యాగ్స్ని రీప్లేస్ చేస్తూ పేపర్ బ్యాగ్స్ వాడకాన్ని పెంచాలి, దాని ద్వారా పొల్యూషన్ తగ్గించాలి అనే మోటోతో జూలై 12 అనే దాన్ని పేపర్ బ్యాగ్ కింద రికగ్నైజ్ చేయడం జరిగింది, పేపర్ బ్యాగ్ డే కింద. అండ్ యాజ్ వెల్ యాజ్ 1852లో మొట్టమొదటిగా అమెరికాలో ఈ పేపర్ బ్యాగ్ మిషన్ని స్టార్ట్ చేశారు ఫ్రాన్సిస్ డబ్ల్యూ. సో ఫ్రాన్సిస్ ఊల్ ఆర్ ఫ్రాన్సిస్ డబ్ల్యూ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫస్ట్ టైం 1852లో అమెరికాలోనే మొట్టమొదటిగా ఈ పేపర్ బ్యాగ్ మిషన్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ వేరే కంట్రీస్ అండ్ ఇంక్లూడింగ్ ఇండియాలో కూడా ఇంట్రడ్యూస్ అయ్యాయి. అలాగే భారతదేశంలో ఫస్ట్ పేపర్ మిల్ అనే దాన్ని కూడా, లేకపోతే పేపర్ ఇండస్ట్రీ అనండి, కాగితపు పరిశ్రమ, సో అలాంటిది ఇప్పటికీ ఎగ్జిస్ట్ అయి ఉంది. ఫేమస్ ఓల్డెస్ట్ అండ్ ద ఫస్ట్ పేపర్ మిల్ ఇండస్ట్రీ స్టార్ట్ అయింది ఇండియాలో వెస్ట్ బెంగాల్లోని సెరంపూర్ అనే ఏరియాలో. సో ఇది ఒక జీకే ఫ్యాక్టర్ కింద ఉంటుంది, పేపర్ గురించి వచ్చింది కాబట్టి జీకే ఫ్యాక్టర్లో ఇది గుర్తుపెట్టుకోండి. వెస్ట్ బెంగాల్లోని సెరంపూర్ ఏరియా దేనికి ఫేమస్ అంటే పేపర్కి, పేపర్ ఇండస్ట్రీ ఇక్కడ ఫేమస్, ఓల్డెస్ట్ ప్లేస్ కూడా. పేపర్ బ్యాగ్ డే ఎప్పుడు అంటే జూలై 12. ఇది ఎందుకు అంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ యొక్క యూసేజ్ వల్ల పొల్యూషన్ ఎలా జరుగుతుంది అని చెప్పి, సో దాన్ని పేపర్ బ్యాగ్తో రీప్లేస్ చేయడం కోసం ఇలాంటి ఒక రోజుని మనకి రికగ్నైజ్ చేయడం జరిగింది. అది దీనికి సంబంధించి. మొట్టమొదటిగా ఈ పేపర్ బ్యాగ్ మిషన్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు అంటే యూఎస్ఏలో ఇంట్రడ్యూస్ చేశారు. సో అది ఇక్కడ దీని యొక్క బ్యాక్గ్రౌండ్. అయితే జూలై మంత్ మొత్తం మనం డిస్కస్ చేసుకోవద్దు, కానీ కొన్ని డేస్, ప్రతి డే కూడా ఇంపార్టెంటే, ప్రతి డే కూడా ఒక అవేర్నెస్ డే ఉంది. కొన్ని డేస్ని మీకు గుర్తొచ్చేలా ఒకసారి రివైజ్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేటప్పటికి జూలై 1 అనే దాన్ని నేషనల్ డాక్టర్స్ డే. ఈ సంవత్సరం చాలా ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిందే. నేషనల్ డాక్టర్స్ డే వచ్చేసి మనకి జూలై 1. అలాగే డాక్టర్స్ అంటున్నాం కాబట్టి ఒకసారి డిసీజెస్ కూడా చూద్దాం. అంటే ఈ జూలై మంత్లో మీకు లేదా మనకి తెలిసి 2 వైరస్ గురించి మనం ఎక్కువగా చెప్పుకున్నాం, 2 డిసీజుల గురించి. ఒకటి జూనోసిస్ చెప్పుకున్నాం, మీకు గుర్తుండే ఉంటుంది. హ్యూమన్స్కి జంతువుల నుంచి సంక్రమించే వ్యాధుల్ని జూనోసిస్ అని చెప్పి పిలుస్తారని, దాంట్లో ర్యాబిస్ వ్యాధి ఒకటి అని మనం డిస్కస్ చేసాం. అలాంటి ర్యాబిస్ ఫ్రీ స్టేట్ కింద ఏది కాబోతుంది అంటే గోవా అని చెప్పి కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. రెండోది వచ్చేసి జికా వైరస్. సో జికా వైరస్ మొట్టమొదటిగా ఎక్కడ నిర్ధారించారు రీసెంట్గా ఇండియాలో అంటే కేరళలో నిర్ధారించారు 13 మందికి. ఇది కూడా ఎవరు స్పష్టం చేశారు అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పూణే బేస్డ్గా పనిచేస్తుంది. సో అది చెప్పడం జరిగింది. అలా గుర్తుపెట్టుకోండి. అంటే డాక్టర్స్ డే కాబట్టి ఒకసారి అవి కూడా రివైజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి జూలై 2. సో జూలై 2న మనం గుర్తుపెట్టుకోవాల్సింది వరల్డ్ UFO డే. సో అన్నోన్ వెహికల్స్కి సంబంధించి వరల్డ్ UFO డే అనేది ఎప్పుడు అంటే జూలై 2. దాంతోపాటు వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే కూడా ఎప్పుడు అంటే మనకి జూలై 2. అండ్ జూలై 4 కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే అమెరికన్ ఇండిపెండెన్స్ డే. సో అమెరికన్ ఇండిపెండెన్స్ డే వచ్చేసి ఎప్పుడు అంటే జూలై 4. సో
సో నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ అయినది జూలై 6th, ఇప్పుడే చెప్పాం జూనోసిస్ డే అని. సో జూనోసిస్ డే అనే దాన్ని ఎప్పుడు రికగ్నైజ్ చేశారు అంటే 6th జూలైన రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఇవి కొన్ని గుర్తుపెట్టుకోవాల్సినవి. 6th జూలై జూనోసిస్ డే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి 4th జూలై వచ్చేసి మనకి అమెరికన్ ఇండిపెండెన్స్ డే, అండ్ 2nd జూలై వచ్చేటప్పటికి వరల్డ్ యూఎఫ్ఓ డే అండ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే, అండ్ 1st జూలై వచ్చేటప్పటికి నేషనల్ డాక్టర్స్ డే. అలాగే ఇంకొకటి వచ్చేటప్పటికి జూలై 11th కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే యుఎన్ వరల్డ్ పాపులేషన్ డే. సో యుఎన్ యొక్క వరల్డ్ పాపులేషన్ డే అనేది ఎప్పుడు రికగ్నైజ్ చేయబడింది అంటే జూలై 11th రికగ్నైజ్ చేయబడింది. యుఎన్ వరల్డ్ పాపులేషన్ డే వచ్చేసి మనకి జూలై 11th. దాని తర్వాత జూలై 12th పేపర్ బ్యాగ్ డే ఉంది, అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మలాలా డే ఉంది. యాక్చువల్గా జూలై మంత్లో చాలా ఇంపార్టెంట్ డేగా దీని లాస్ట్ డే అని చెప్తారు. 29th జూలై మ్యాక్సిమం ఎక్కువగా కనిపించేది, ఎందుకంటే ఇంటర్నేషనల్ టైగర్స్ డే. సో ఇంటర్నేషనల్ టైగర్స్ డే నార్మల్గానే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పులుల సంఖ్య తగ్గిపోతే భారతదేశంలో పులుల సంఖ్య పెరుగుతూ వస్తుంది, టైగర్ రిజర్వ్ సంఖ్య పెరుగుతూ వస్తుంది. సో దానివల్ల ఇలాంటి డేస్కి ఇంపార్టెన్స్ పెరిగింది. 29th ఇంటర్నేషనల్ టైగర్స్ డే. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో డాక్టర్స్ ప్రముఖ స్థానంలో ఉన్నారు, ఎప్పుడు ఉంటారు, కాబట్టి నేషనల్ డాక్టర్స్ డే అనేది జూలై 1st, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ ర్యాబిస్ వ్యాధి వల్ల కావచ్చు, యానిమల్స్ అటాక్ వల్ల కావచ్చు, లేకపోతే మస్కిటోస్ అటాక్ వల్ల, వీటన్నిటి వల్ల మనకి యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి ఈ మధ్యన వ్యాధులు ఎక్కువగా సంక్రమిస్తున్నాయి. కాబట్టి ఇంకొక డే ఇంపార్టెంట్ జూనోసిస్ డే. 6th జూనోసిస్ డే, 29th ఇంటర్నేషనల్ టైగర్స్ డే, అండ్ నెక్స్ట్ జూలై 1st నేషనల్ డాక్టర్స్ డే. ఇవి ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఆకాష్ మిసైల్స్ ఈజ్ ఇన్ న్యూస్. ఈ ఆకాష్ మిసైల్స్ గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్లో డిస్కస్ చేసాం, కానీ ఇప్పుడు న్యూస్లో రావడానికి కారణం ఏంటంటే భారత్ డైనమిక్ లిమిటెడ్, BDL అంటాం కదా. సో భారత్ డైనమిక్ లిమిటెడ్ 490 కోట్లతో కూడిన ఒక ఒప్పందాన్ని ఇటీవల కుదుర్చుకుంది ఇండియన్ డిఫెన్స్తో. అది కూడా ఏంటంటే ఆకాష్ మిసైల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఇండియన్ డిఫెన్స్కి అందించేలాగా 490 కోట్లతో కూడిన ఒప్పందాన్ని ఇటీవల ఏ సంస్థ కుదుర్చుకుంది అంటే భారతీయ డైనమిక్ లిమిటెడ్, BDL మనకి కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందాన్ని అగ్రీ చేయడం జరిగింది, అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. ఆల్రెడీ ఆకాష్ మిసైల్ గురించి తెలుసు. ఆకాష్ మిసైల్ అనేది మనకి సర్ఫేస్ టు ఎయిర్ మీడియం మిసైల్ అంటాం. సో సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఇది ఆల్మోస్ట్ 86 meters per second ట్రావెల్ అవుతుంది. సో మ్యాక్లో చూసుకుంటే 2.5 మ్యాక్ స్పీడ్తో రన్ అవుతుంది. నార్మల్గా అంటే 860 meters per secondతో ట్రావెల్ అయ్యే ఈ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఏదైతే ఉందో, సో దానిని ఆకాష్ మిసైల్ని ఇటీవల భారత్ డైనమిక్స్ లిమిటెడ్ 490 కోట్లతో ఒప్పందం కుదుర్చుకొని రాబోయే అంటే ఫ్యూచర్లో ఇండియన్ డిఫెన్స్కి ప్రొవైడ్ చేయనుంది ఈ ఆకాష్ మిసైల్స్ అన్నిటినీ కూడా. ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారు సో ఇండియాలో ఒక మనకి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ సిస్టమ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. సో దాంట్లో భాగంగానే మీకు ఆల్రెడీ చెప్పాను నేను, పాట్నా అని చెప్పి పృథ్వీ, అగ్ని, త్రిశూల్, నాగ్. సో ఇలాంటి వాటిని స్టార్ట్ చేశారు మిసైల్స్ అని చెప్పేసి. నాగ్ వచ్చేసి మనకి యాంటీ ట్యాంక్కి సంబంధించింది. పృథ్వీ, అగ్ని, త్రిశూల్ కొన్ని సర్ఫేస్ టు సర్ఫేస్, కొన్ని సర్ఫేస్ టు ఎయిర్, కొన్ని ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ అన్నిటినీ కూడా ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ ప్రోగ్రామ్ ద్వారా ఆల్మోస్ట్ 30 years బ్యాక్ డిజైన్ చేసిన మిసైల్ ప్రోగ్రామ్ ఇది. సో దాంట్లో భాగంగా రూపొందించారు. యాక్చువల్గా 1990sలోనే ఆకాష్ యొక్క ఇనీషియల్ ట్రయల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో అప్పటి నుంచి చూసుకుంటే లాస్ట్ ఇయర్ దీన్ని కంప్లీట్గా డిజైన్ చేయడం, దాని తర్వాత సక్సెస్ఫుల్గా ఇటీవల టెస్ట్ చేయడం జరిగింది. సో అలాంటి ఆకాష్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించిన న్యూస్ ఇది. దీని యొక్క యూజ్ ఏంటంటే ఎలాంటి మనకి లాంచర్ నుంచి అయినా సరే దీన్ని లాంచ్ చేయొచ్చు. మొబైల్ లాంచర్ అనమాట. అంటే పర్టికులర్గా ఈ లాంచింగ్ ప్యాడ్ నుంచి ఈ ఏరియా నుంచి లాంచ్ చేయాలని లేదు. అంటే మనకి వీలర్ లాంచర్ మీద కానీ లేకపోతే ట్యాంక్స్ మనకి యుద్ధ ట్యాంకులు ఏవైతే ఉంటాయో వాటి మీద నుంచి కానీ ఈ మిసైల్ని లాంచ్ చేయొచ్చు. ఇది క్రూయిజ్ మిసైల్ని ఎదుర్కొంటుంది, అండ్ యాజ్ వెల్ డ్రోన్స్ని ఎదుర్కొంటుంది, బెలాస్టిక్ మిసైల్స్ని కూడా ఎదుర్కోగల క్యాపబిలిటీ ఆకాష్ మిసైల్స్కి ఉంది. అలాంటి ఆకాష్ మిసైల్స్కి సంబంధించిన న్యూస్ ఇది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ బ్యాంకింగ్ అకాడమీ అనేది న్యూస్లో ఉంది. దీనికి కారణం 2006లో ప్రారంభించబడిన NIIT ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫినాన్స్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్.
సో మనకి ఫినాన్స్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో NIIT యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క అనుబంధ సంస్థ, ఇది 2006లో స్థాపించబడింది. రిక్వైర్డ్ ఎవరైతే మ్యాన్ పవర్ ఉన్నారో ఫినాన్స్ సెక్టార్లో, ఆర్థిక రంగంలో మ్యాన్ పవర్ అనేది రిక్వైర్డ్ అవుతుంది. అలాంటి వాళ్ళకి, సో అలాంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు పర్సన్స్కి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇచ్చి వాళ్ళని ట్రైన్ చేసి దీంట్లో రిక్రూట్ చేసుకునే ఒక ప్రాజెక్ట్ కింద, ఒక ప్లాట్ఫామ్ కింద ఈ ఫినాన్స్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ని చెప్పచ్చు. అలాంటి IFBI ఇటీవల ఏ బ్యాంక్తో టైఅప్ అయిందంటే యాక్సిస్ బ్యాంక్తో టైఅప్ అయింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ఇచ్చి ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ లేకపోతే మనకి ఫ్యూచర్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఈ డిజిటల్ బ్యాంకింగ్ అకాడమీ అనే దాన్ని స్థాపించారు. అండ్ ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఈ ప్రోగ్రాంలో గ్రాడ్యుయేట్స్ ఎవరైతే 0 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి యాక్సిస్ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ ఆపర్చునిటీని కూడా ఇవ్వనుంది. సో ఇది ఇంకా త్వరలో ఇంప్లిమెంట్ అవ్వాల్సి ఉంది. దీనికి సంబంధించిన గైడ్లైన్స్ ఇంకా రావాల్సి ఉంది. సో దానికి సంబంధించిన న్యూస్ అది. అలాగే ఆల్రెడీ మీకు యాక్సిస్ బ్యాంక్ గురించి తెలుసు. యాక్సిస్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ముంబైలో ఉంది అండ్ ప్రస్తుతం దాని యొక్క CEOగా అమితాబ్ చౌదరి వర్క్ చేస్తున్నారు. సో దట్ ఈస్ అబౌట్ ద డిజిటల్ బ్యాంకింగ్ అకాడమీ. సో ఆల్రెడీ మనకు తెలుసు, మనం డిస్కస్ చేసుకున్న యాక్సిస్ బ్యాంక్ ఇటీవల డిఫెన్స్కి సంబంధించి కూడా ఒక ప్రాజెక్ట్ని కాంట్రిబ్యూట్ చేస్తుంది అని చెప్పేసి. సో డిఫెన్స్ సర్వీస్ సాలరీ పెయిడ్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో DSP అకౌంట్స్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. సో దానికోసం అంటూ యాక్సిస్ బ్యాంక్ ఒక ఇనిషియేటివ్ తీసుకుంది. మళ్ళీ తిరిగి ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయడం కోసం మనకి ఫినాన్స్ బ్యాంకింగ్ ఇన్సూరెన్స్తో కలిపి ఒక ప్రాజెక్ట్ని చేపట్టింది. అదే డిజిటల్ బ్యాంకింగ్ అకాడమీ. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి వింబుల్డన్ 2021. సో ఇటీవల లండన్ కేంద్రంగా ఏవైతే వింబుల్డన్ 2021 జరిగిందో, ఆ మ్యాచ్ ఏదైతే జరిగిందో దాంట్లో మెన్స్ సింగిల్ టైటిల్ విజేతగా నోవాక్ జోకోవిక్ టైటిల్ని గెలుచుకున్నారు. బాయ్స్ సింగిల్ వచ్చేటప్పటికి ఇండియన్ ఆరిజిన్ పర్సన్ గెలుచుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ విమెన్ సింగిల్ విభాగానికి వచ్చేటప్పటికి ఆష్లీ బార్టీ ఈ విజేతగా నిలవడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ అది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రెగ్నెన్సీ బైబిల్. ఇటీవల కరీనా కపూర్ ఖాన్ ప్రెగ్నెన్సీ బైబిల్ అనే బుక్ని రాశారు. సో దానికి సంబంధించిన న్యూస్. సో దీనికి సంబంధించి కొన్ని బాలీవుడ్ పర్సన్స్ రాసిన బుక్స్ని కూడా మనం డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ వరల్డ్ మలాలా డే. సో వరల్డ్ మలాలా డే అనేది ఎప్పుడు అంటే July 12th. దీన్ని రికగ్నైజ్ చేసింది కూడా UN. అదే రోజు July 12th రోజు కూడా మనకి పేపర్ బ్యాగ్ డే కింద కూడా నిర్వహిస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ప్రైవేట్ LNG ఫెసిలిటీ ప్లాంట్. భారతదేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ ఫెసిలిటీ LNG ప్లాంట్ని మనకి మహారాష్ట్రలోని నాగ్పూర్ అనే ప్రాంతంలో ఇటీవల మినిస్టర్ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్స్ ఎవరైతే ఉన్నారో నితిన్ గడ్కరీ ఆయన ఇనాగ్రేట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి క్రిప్టో గేమిక్ గార్డెన్. సో క్రిప్టో గేమిక్ గార్డెన్ అనేది న్యూస్లో ఉంది. ఇది మనకి ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఇటీవల ప్రారంభించనున్నారు. సో పొల్యూషన్ లేని ప్రాంతాల్లో ఇలాంటివి పెరుగుతాయి. నో సీడ్, నో ఫ్లవర్, ఓన్లీ ఆల్గే లేకపోతే మొసాసెస్, ఫంగి ఇలాంటివి ఏవైతే ఉంటాయో సో వాటి రిసోర్సెస్ నుంచి మాత్రమే పెరిగే స్పీషియస్ని తీసుకొని ఈ గార్డెన్ని నిర్మించున్నారు ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో. దట్ ఈస్ అబౌట్ దట్ క్రిప్టో గేమింగ్ గార్డెన్. అండ్ నెక్స్ట్ UP న్యూ పాపులేషన్ పాలసీ. సో July 11th అనే దాన్ని UN యొక్క వరల్డ్ పాపులేషన్ డేగా రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఆ డేని అనుసరించి ఇటీవల ఉత్తరప్రదేశ్ 2021-2030కి గాను ఒక పాలసీని తీసుకురావడం జరిగింది. ఒక లక్ష్యంతో, జనాభా వృద్ధి రేట్ని తగ్గించే లక్ష్యంతో. సో దానికి సంబంధించిన న్యూస్ అది UP న్యూ పాపులేషన్ పాలసీ. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి గెలాక్టిక్ యూనిటీ 22. సో గెలాక్టిక్ యూనిటీ 22 అనేది న్యూస్లో ఉంది. రిచర్డ్ బ్రాన్సన్ అనే పర్సన్ ఈ స్పేస్ క్రాఫ్ట్ని మనకి స్థాపించారు. ఆ పర్సన్ ఇంకొక 3 క్రూతో కలిసి ఇటీవల స్పేస్లోకి వెళ్ళడం జరిగింది ఈ స్పేస్ క్రాఫ్ట్ ఫ్లైట్ ద్వారా. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. ఈ 3 క్రూ మెంబర్స్లో వన్ ఆఫ్ ద మెంబర్ భారత సంతతికి చెందిన శిరీష బండ్లా కూడా ఉన్నారు. సో దానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ యూరో కప్ 2020. ఇటీవల యూరప్ కప్ 2020 అనే దాన్ని గెలుచుకుంది ఎవరు అంటే ఇటలీ కంట్రీ. సో లండన్ కేంద్రంగానే జరిగిన ఈ యూరో కప్ 2020ని ఇటీవల ఇటలీ కైవసం చేసుకుంది. ప్రపంచంలోనే 2వ అత్యంత ఆదరణ పొందిన ఫుట్బాల్ ఛాంపియన్షిప్గా మనకి యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్బాల్ అసోసియేషన్ అనే మ్యాచ్ ఉంటుంది. దాన్ని యూరో కప్ అని కూడా పిలవచ్చు. అలాంటి యూరో కప్ 2020ని ఇటీవల గెలుచుకుంది ఎవరు అంటే ఇటలీ. నెక్స్ట్ వన్ డిజిటల్ బ్యాంకింగ్ అకాడమీ. యాక్సిస్ బ్యాంక్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ ఫినాన్స్ బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ ఈ రెండు కలిసి డిజిటల్ బ్యాంకింగ్ అకాడమీ అనే దాన్ని డెవలప్ చేయనున్నాయి. దీనివల్ల యూత్కి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం.
అండ్ నెక్స్ట్ ఆకాష్ మిసైల్స్. ఆల్రెడీ ఆకాష్ మిసైల్స్ ఇదివరకు న్యూస్లో చూసాం. గత కొద్ది సంవత్సరాలుగా ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ ప్రోగ్రామ్ ద్వారా భారతదేశంలో సర్ఫేస్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు ఎయిర్, ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ని మనం డెవలప్ చేసుకుంటూ వచ్చాం. అదే కోవలో పృథ్వీ, అగ్ని, త్రిశూల్, నాగ్ అనే మిసైల్స్ని కూడా డెవలప్ చేసాం. అలాంటి కోవకి చెందిందే ఆకాష్ మిసైల్ అనేది. సో ఆకాష్ మిసైల్ని ఎలా రూపొందించారంటే డ్రోన్స్ అటాక్స్ని కానీ, క్రూజ్ మిసైల్ అటాక్స్ని కానీ, లేకపోతే బెలాస్టిక్ మిసైల్స్ అటాక్ని కానీ తట్టుకునే విధంగా మొబైల్ లాంచర్ ద్వారా లాంచ్ చేసే విధంగా ఇండియా దీన్ని రూపొందించింది. అలాంటి ఈ ఆకాష్ మిసైల్స్ని ఇండియన్ డిఫెన్స్కి ప్రొడ్యూస్ చేయడానికి ఇటీవల భారత్ డైనమిక్ లిమిటెడ్ 490 కోట్లతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం వల్ల ఈ సర్ఫేస్ టు ఎయిర్ మీడియం రేంజ్ ఆకాష్ మిసైల్ అనేది మనకి న్యూస్లోకి రావడం జరిగింది. అలాగే ఇండియన్ మిసైల్ మ్యాన్ అని చెప్పేసి అబ్దుల్ కలాంని పిలిస్తే, ఇండియన్ మిసైల్ విమెన్ అని చెప్పేసి టెస్సీ థామస్ని పిలుస్తారు. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.